యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ మెగా డిఎస్సికి సంబంధించి అభ్యర్థులకి అపాయింట్మెంట్స్ అంటే నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి ప్రస్తుతం ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తూ ఉంది. రేపే అందరూ కూడా 13 జిల్లాల నుంచి అభ్యర్థులందరూ కూడా రేపు తమతో మరొక కంపానియన్ని తీసుకొని రేపు విజయవాడకి రావాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీన విజయవాడలో మరి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం ప్రసాద్ బాబు తెలియజేశారు. మెగా డిఎస్సికి మరి ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 755 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని, వీరందరికీ ఈ నెల 19వ తేదీ నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి 18వ తేదీ అభ్యర్థులు విజయవాడకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలో వేదిక వద్ద వర్షాలు కురుస్తుండటం వలన ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసిందన్నారు. తిరిగి అదే కార్యక్రమం ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ విజయవాడలో నిర్వహిస్తుందని, అందువలన ఎంపికైన అభ్యర్థులు బుధవారం ఉదయం 7 గంటలకు నగర శివారు ఆలమూరు రోడ్లో ఉన్న పీవీకే కళాశాల రావాలని, అక్కడ అభ్యర్థులతో పాటు వారి వెంట వచ్చిన వారికి అల్పాహారం, త్రాగునీరు అలాగే ఇవన్నీ కూడా ఏర్పాటు చేశామని, ఆ తర్వాత కేటాయించిన బస్సుల్లో కూర్చోవాలని అభ్యర్థులను సూచించారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అభ్యర్థులకు కూడా సమాచారం ఇచ్చామని చెప్పేసి మరి విద్యాశాఖ మంత్రి మరి అనంతపురంకి చెందిన విద్యాశాఖ మంత్రి గారు పేర్కొనడం జరిగింది. ఈ విధంగా అన్ని జిల్లాలకి సంబంధించి రేపు విజయవాడకి సెలెక్ట్ అయిన అభ్యర్థులంతా కూడా రావాల్సి ఉంటుంది. కాబట్టి ఎల్లుండి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అనేవి అందజేయడం జరుగుద్ది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.